కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి సాహితీ ప్రియులు, సాహితీ పోషకులు, సాహితీవేత్తలు, కవులు, కవయిత్రులందరికీ కూడా మరొకసారి ఈ శుభవేళ, శుభ సాయంత్రం అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశ అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, పరాభవనామ సంవత్సరం పేరులో అయితే భయం పుట్టేరాగా ఉంది, కానీ దాని అర్థం వేరుగా ఉందనే విషయాన్ని విశ్లేషకులు మనందరికీ మన గ్రూపుల్లో చూసే ఉన్నాం. పర అంటే అమ్మవారని, భవుడు అంటే శివుడు అని మనము తెలుసుకున్నాం. వారి ఈ సమాజము మనందరం కూడా లోకమెల్ల కూడా సుఖశాంతులతో సుభిక్ష అనేటువంటి ఆలోచనతో రాసినటువంటి ఈ సీసపద్దం ఇది. దానికి మీరందరూ కూడా దీన్ని ఆనందిస్తారని, ప్రోత్సహిస్తారని కోరుకుంటాం. రాక్షస నైజము లక్షణం బవ్వద్దు, రాక్షస నైజము లక్షణం బవ్వద్దు, చెడు తలపులు దరి చేరవద్దు, చెడు తలపులు దరి చేరవద్దు, పనులకు చేటకు పగటి నిద్రావద్దు, పనులకు చేటకు పగటి నిద్రావద్దు, కార్యములకు జాగు కలగవద్దు, మొహమాట మనుమాట ముదమేమి కావద్దు, మొహమాట మనుమాట ముదమేమి కావద్దు, వ్యతిరేక భావన వెలగవద్దు, వ్యతిరేక భావన వెలయవద్దు, లక్ష్యమొకటి చాలు, లక్ష్యమొకటి చాలు, లక్షణముగా చేర నిర్లక్ష్యమును వేడ నిజముగనుము, లక్ష్యమొకటి చాలు, లక్షణముగా చేర నిర్లక్ష్యమును వేడి నిజముగనుము, కలలు తీర్చరమ్ము కాలము విరియంగా, కలలు తీర్చరమ్ము కాలము విలియంగా, భవుడు దారి జూప బలిమి గలుగు, భవుడు శివుడు దారి జూప బలిమి గలుగు, అమ్మ దీవెనుండ అన్నింట విజయమే, ధర్మపురిది మాట ధర్మ బాట. ఈ నా మాటగా చెప్పినటువంటి సందర్భం ఇది. నా జీవితాన జీయన్ తేజమునంద పరాభవ, తేజమునంద పరాభవ, రాజీ లేకుండా సేవ రాజ్యము చేతున్. ధన్యవాదాలందరికీ. థ్యాంక్ యూ. డిస్టెన్స్ దగ్గరకు ఉండండి. సిలివేరు వెంకన్న గారిపై ఒక చిరు కవిత. శ్రావ్య కనబడుతుంది బిడ్డ, లైట్ రైట్. సిలివేరు వంశాన సిరునవ్వులు